నమస్తే, వెల్కమ్ టు హెల్త్ కేర్. ఈరోజు హెల్త్ కేర్ ప్రోగ్రాంలో ఫిజియోథెరపీ గురించి తెలుసుకుందాం. అసలు ఫిజియోథెరపీ అంటే ఏమిటి, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, అలాగే ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత ఎలాంటి లాభాలు ఉంటాయి, ఇలాంటి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు అమర్ హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పవన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి డాక్టర్ గారు. ఫస్ట్ అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఎటువంటి మెడికేషన్ యూజ్ చేయకుండా ఓకే మజిల్ ఫంక్షన్ని ఇంపైర్మెంట్ అంటాము, ఇంపైర్మెంట్స్ని డిజబిలిటీని తగ్గించే ప్రాసెస్నే ఫిజియోథెరపీ అంటాము. అంటే ఎటువంటి మందులు లేకుండా మరి ఫిజియోథెరపీ ఎలా ఇస్తారు ఏంటి అంటే, ఫంక్షనల్ లాస్ ఉంటుంది, మజిల్ లాస్ ఉంటుంది. దానికి మన దగ్గర ఎలక్ట్రోథెరపీ అని, తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ అని, తర్వాత మొబిలిటీ మాన్యువల్ థెరపీ, ఇలాంటి మొడాలిటీస్ యూజ్ చేసుకొని, ఇలాంటి టెక్నిక్స్ని యూజ్ చేసుకొని వితౌట్ మెడికేషన్ ఒక పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని క్యూర్ చేయడమే ఫిజియోథెరపీ. సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలనుకుంటే డాక్టర్ గారు, అసలు ఫిజియోథెరపీ అనేది ఏ టైంలో మెయిన్గా అవసరం? ఫిజియోథెరపీ అనేది ఈ టైం ఆ టైం అని అంటూ ఏమి ఉండదండి. ఫిజియోథెరపీ ఈజ్ నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుందంటే, యూజువల్గా 40 తర్వాత అందరూ అంటే ఆర్థరైటిక్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. మనం లైఫ్ చేంజింగ్ ప్రాసెస్లో ఆర్థరైటిక్ చేంజెస్ కానీ, మజిల్ వీక్నెస్ అవుతుంది, మజిల్ టోన్ పోతుంది, తర్వాత ఏదన్నా చిన్న చిన్న ఇంజురీస్ కూడా ఆ ఏజ్లోనే ఎక్కువ అవుతాయి. ఆ ఏజ్లో ఎక్కువైపోయినట్టు ఏమైపోతుందంటే ఫిజియోథెరపీ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా ఎప్పుడు ఎక్కువ తీసుకుంటామంటే స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ కావాల్సింది ఉంటుంది. ఎర్లీగా మనం ఆర్థోపెడిక్ కండిషన్స్ తీసుకుంటే మోకాళ్ళు ఈ రోజుల్లో ఈ ఫుడ్ హ్యాబిట్స్కి కానీ, లేదంటే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల మోకాళ్ళు నీ జాయింట్స్ ఈజీగా అరిగిపోతూ ఉన్నాయి. అవును, ఏజ్తో సంబంధం లేదు. ఎస్ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్తో పాటు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న ఓఎన్ఈస్కి ఫిజియో బాగా హెల్ప్ అవుతుంది. మన మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మజిల్ స్ట్రెంథన్ చేసుకోవాలి. మసిల్ వీక్నెస్ ఉండడం వల్లనే ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మరి ఆపరేషన్ కంటే ముందు ఫిజియోథెరపీ చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి, తర్వాత చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? కమింగ్ ఆన్ టు ఆపరేషన్కి ముందు, యాజ్ ఆఫ్ టోల్, మోకాల్ ఆపరేషన్కి ముందు కానీ, లేదంటే నాట్ ఓన్లీ మోకాల్ ఆపరేషన్ కాదు, స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ అంటే యాజ్ ఆఫ్ నో ఈ లైఫ్ స్టైల్ చేంజింగ్ మోడిఫికేషన్లో స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ ప్లేస్ క్రూషియల్ రోల్. అట్లీస్ట్ నార్మల్ హెల్దీ హ్యూమన్ బీయింగ్ అయినా కూడా మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏదైనా ఒక 15-20 మినిట్స్ ఓన్లీ స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కమింగ్ ఆన్ టు సర్జరీ తర్వాత, సర్జరీ అంటే మనం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేసుకుంటున్నాం అనేది. ఒకవేళ ఆర్థోపెడిక్స్లోకి వస్తేనేమో మోకాల్ ఆపరేషన్ చేస్తాము, నీ రీప్లేస్మెంట్ అంటాం దాన్ని. షోల్డర్ కఫ్ రిపేర్స్ చేస్తాము, అంటే పెరియాథ్రైటిస్ షోల్డర్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్గా ఫిజియో చేస్తూ ఉంటాము. మనం ఈ రోజుల్లో మోకాల్ ఆపరేషన్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మోకాల్ ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆప్ కేర్ అంటాము. ఫిజియోథెరపీ ప్లేస్ క్రూషియల్ రోల్. అంటే ఎట్లా మాట్లాడుకోవాలంటే, ఈరోజు ఆపరేషన్ చేస్తే ఈ రోజు నుంచి కమింగ్ 6 వీక్స్ వరకు, 6 వారాల వరకు ఫిజియోథెరపిస్ట్ ప్లేస్ క్రూషియల్ రోల్. ఎందుకు క్రూషియల్ రోల్ అని మాట్లాడుకుంటున్నామంటే, స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్. ఫస్ట్ పేషెంట్ మన మెయిన్ గోల్ ఏంటి అంటే పెయిన్ ఫ్రీ చేయాలి. పెయిన్ ఫ్రీ తర్వాత అతన్ని ఇండిపెండెంట్గా వాకింగ్ చేయాలి. ఇండిపెండెంట్గా పెయిన్ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ వాకింగ్ ఎప్పుడు వస్తాయి అంటే విత్ సపోర్ట్ ఆఫ్ ఫిజియో. సర్జరీ వల్ల సరౌండింగ్ మజిల్ అంతా కూడా లాస్ అవుతుంది. లాస్ అయిన మజిల్ని మనం స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథనింగ్ కోసం ఐసోమెట్రిక్స్ అంటాము, తర్వాత ఆర్ఓఎం యాక్టివిటీస్ చేస్తాము, బెండింగ్ యాక్టివిటీస్ చేస్తాము, తర్వాత గెయిట్ ప్యాటర్న్, ఆపరేషన్ తర్వాత ప్రాపర్గా వాకింగ్ లేకపోతే గెయిట్, ఇవన్నీ కూడా ఫిజియోలోనే ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కమింగ్ ఆన్ టు షోల్డర్కి వచ్చామనుకోండి, ఒకవేళ షోల్డర్ వేరియస్ సర్జరీస్ చేస్తాం. షోల్డర్లో ఎక్కువగా ఏం చేస్తాము, పెరియాథ్రైటిస్కి అయితేనేమో క్యాప్సూల్ రిలీజ్ చేస్తాము. క్యాప్సూల్ రిలీజ్ చేసినప్పుడు పేషెంట్కి ప్రీ ఆపరేషన్కి ముందు అంత ఎక్కువ బెండింగ్ రాదు. అంటే మూమెంట్ చేసినప్పుడు ఈ డిగ్రీస్లో 90-95 డిగ్రీలోనే పెయిన్ చెప్తూ ఉంటాడు. దాని తర్వాత మనం ఏదైతే రిలీజ్ చేసామో కంప్లీట్ మూమెంట్ తీసుకెళ్ళడం కోసం ఫిజియో ప్లేస్ క్రూషియల్ రోల్. రేంజ్ ఆఫ్ మోషన్ యాక్టివిటీస్, కఫ్ స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. అలాగే డాక్టర్ గారు, న్యూరోలో ఫిజియోథెరపీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? కమింగ్ ఆన్ టు న్యూరోలో ఫిజియోథెరపీ ప్లేస్ క్రూషియల్ రోల్. ఎందుకంటే ఇవాళ రేపు బ్రెయిన్ స్ట్రోక్స్ చాలా ఎక్కువ ఉంటాయి.
బ్రెయిన్ స్ట్రోక్స్ మెడికేషన్తో పాటు ఫిజియో ఎంత తీసుకుంటే అంత త్వరగా రికవరీ వస్తుంది. అందులో కూడా బ్రెయిన్ స్ట్రోక్స్లో కూడా ఇస్కీమిక్ హిమరోజిక్ అని రెండు ఉంటాయి. ఈ రెండిట్లో కూడా మేజర్గా అటాక్ అయ్యేది ఏంటి అంటే ఇదర్ లిమ్స్ అటాక్ అవుతాయి. ఏదో ఒక లెగ్, ఒక హ్యాండ్, లేదంటే ఒక లెగ్, లేదంటే ఒక హ్యాండ్, ఓన్లీ సింగిల్ హ్యాండ్ ఇట్లా అవుతూ ఉంటాయి. క్వాడ్రిప్లీజియా అంటాము, పారాప్లీజియా అంటాము, మోనోప్లీజియా అంటాము, క్వాడ్రిపారసిస్ అంటాము, ఇవన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. క్వాడ్రిప్లీజియాలో ఏమైపోతుంది అంటే 2 limbs లాస్ అవుతాయి, ఫంక్షన్ లాస్ అవుతాయి. మోనోప్లీజియా అంటే ఏదైనా ఒక లింబ్ లాస్ అవుతూ ఉంటుంది. పారాప్లీజియా అంటే కంప్లీట్ బాడీ అంతా లాస్ అవుతూ ఉంటుంది. ఈ కండిషన్లో అసలు ఫస్ట్ పేషెంట్కి మూమెంట్స్ ఏమి ఉండవు. మూమెంట్స్ ఏమి ఉన్నప్పుడు ఫస్ట్ ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్స్, తర్వాత ప్యాసివ్ నుంచి ఇదంతా అవడానికి కొంచెం మంత్స్ టు ఇయర్స్ టైం పడుతుంది. ఈ ఫిజియో స్ట్రోక్ పేషెంట్స్లో ప్లేస్ క్రూషియల్ రోల్ అనమాట. స్ట్రెచింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది, మ్యానిపులేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్స్ ఇవ్వాల్సింది ఉంటుంది, స్ట్రెంథనింగ్ ఇవ్వాల్సింది ఉంటుంది, స్టిమ్యులేషన్స్, ఇవన్నీ. అసలు ఫిజియోథెరపీలో ఏం చేస్తారు? ఫిజియోథెరపీలో మెయిన్గా పేషెంట్కి ఫంక్షన్ లాస్ ఉంటుంది. ఫంక్షన్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ పేషెంట్ గురించి మాట్లాడుకుందాము. యూజువల్గా మన కాలు ఫంక్షన్ ఏంటి? నడవడం. చెయ్యి ఫంక్షన్ ఏంటి? ఏదన్నా ఆబ్జెక్ట్స్ని పట్టుకోవడం, ఇవన్నీ చేయడం. ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్లో ఏమైపోద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, కంప్లీట్ లెఫ్ట్ అంతా ప్యారలైజింగ్ అయిపోతుంది. పేషెంట్ నుంచోలేడు, మొబిలిటీ లాస్ అయిపోతుంది. నుంచోడానికి మనం ఏం చేయాలి? స్ట్రెంథనింగ్ కావాలి. స్ట్రెంథనింగ్ ఎప్పుడు వస్తుంది? ప్రాపర్గా మజిల్లో టోన్ బాగుండి, మజిల్కి సప్లై, నర్వ్ సప్లై బాగుండి, ఇవన్నీ ఉంటేనే ప్రాపర్గా నుంచోడానికి పాసిబుల్ అవుతుంది. కానీ ఈ స్ట్రోక్ పేషెంట్స్కి ఏమైపోద్దంటే ఈ సప్లై అంతా బ్రెయిన్ నుంచి సప్లై అంతా కట్ అయిపోతుంది. కట్ అయిపోవడం ఇన్ ద సెన్స్ ఆగిపోతుంది, బ్రెయిన్ మర్చిపోతుంది. మనం ఏంటి వైల్ ఫిజియోలో స్ట్రెచింగ్స్ ఇస్తూ, స్టిమ్యులేట్ చేస్తూ, అంటే బ్రెయిన్ ఫంక్షన్ని రీస్టిమ్యులేట్ చేస్తామన్నమాట. స్టిమ్యులేషన్ మెషిన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ మనం చూసుకొని గ్రాడ్యువల్గా, ఏదంటే ఫిజియో ఇన్ స్ట్రోక్ పేషెంట్స్ ఆర్ న్యూరో పేషెంట్స్లో మనం ఒక రోజులో చూసేది కాదు. అంటే మంత్స్ టుగెదర్ కీప్ ఆన్ వర్క్ చేస్తూ 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 ఉండగా వన్ ఫైన్ డే గ్రాడ్యువల్గా ఈరోజు పేషెంట్ నడవలేని పేషెంట్ ఇన్ బెడ్ ఉంటాడు. నెక్స్ట్ డే ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ప్రోగ్రెసివ్ స్టెప్లో ఏమైపోద్ది అంటే అట్లీస్ట్ ఏదన్నా వాకర్ పట్టుకుని నుంచోగలుగుతాడు. వైల్ ఫిజియో అవుతుండగా గ్రాడ్యువల్గా నెంబర్ ఆఫ్ స్టేజెస్ పోయే కొద్దీ నుంచోవడం కాస్త మెల్లగా ఇండిపెండెంట్గా నడవగలుగుతాడు. అట్లా దట్స్ వై స్టెప్ అండ్ ల్యాడర్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. అంటే ఈరోజు ఫిజియో చేస్తున్నాము, ఈ రోజు నుంచి రేపు వెంటనే నడిచేస్తాడన్న కాన్సెప్ట్ ఉండదు. దట్స్ హౌ ఫిజియో విల్ రన్ అనమాట. అసలు ఈ ఫిజియోథెరపీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఫిజియో ఎన్ని రకాలు అంటే మనం వేరియస్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్గా చూస్తామండి. ఆర్థోపెడిక్స్లో ప్యూర్ స్ట్రెంథనింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. న్యూరోలో స్ట్రోక్ పేషెంట్స్, తర్వాత పార్కిన్సన్స్ పేషెంట్స్ ఉంటారు, అండ్ వీళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటాము. స్పైనల్ కార్డ్ ఇంజరీస్, అది స్పైనల్ కార్డ్ తర్వాత మాట్లాడుకుందాము. స్పైనల్ కార్డ్ ఇంజరీస్ ఉంటాయి. తర్వాత కార్డియోకి వచ్చేమో కార్డియోవాస్కులర్ కేసెస్, చెస్ట్ ఫిజియోలు, ఇవన్నీ మోస్ట్ కామన్గా చూస్తాము. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ థింగ్ ఏంటంటే స్పోర్ట్స్ ఫిజియో. As of now, sports physio plays crucial role in that particular sport anamata. These are all the various types of physio in the different aspects anamata. మెయిన్గా అంటే ఏ టైంలో ఫిజియోథెరపీ చేయించుకోవాలంటే చాలా మందికి పేషెంట్స్ కంపల్సరీ ఫిజియోథెరపీ అవసరమా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్, అంటే ఏ టైంలో ఫిజియో చేసుకోవాలి అనేది మనకి పేషెంటే చెప్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివ్ పేషెంట్ ఉన్నాడు, రోజు అతని పనులు అతను చేసుకుంటూ ఉన్నాడు, వాకింగ్కి వెళ్తున్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు, యాజ్ యూజువల్ అతను డైలీ రొటీన్ బాగానే ఉంటుంది. 1 days ఒక 15-20 days అతను ఆ పేషెంట్ అన్నీ ఆపేశాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 40-45లో మెల్లగా మజిల్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ వాకింగ్ అని, రెగ్యులర్ యోగా, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి ఫిజియో తీసుకునేంత అవసరం ఉండదు. ఎప్పుడైతే వాళ్ళ డైలీ రొటీన్ నుంచి బయటకు వచ్చేసి, అంటే డైలీ రొటీన్ బయట అంటే యాక్టివిటీస్ అన్నీ ఆపేసి, లేదంటే ఏదన్నా పడిపోవడం, ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్కి ఎర్లీ ఫస్ట్ స్ప్రెయిన్స్ కానీ, మజిల్ వీక్నెస్ కానీ మోస్ట్ కామన్గా అవుతుంది. ఆ టైంలో నియర్ బై ఉన్న ఫిజియోకి ఒక్కసారి కన్సల్ట్ అయ్యి, రెగ్యులర్గా ఉండట్లేదు, అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వస్తూ పోతూ ఉంది, ఎందుకు వస్తుంది, నియర్ బై ఉన్న ఫిజియోకి ప్రాపర్ తరోగా అసెస్మెంట్ తీసుకొని, ఒక్కవేళ అప్పటికీ స్టిల్ ఫిజియో రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. ఎంత టైం పడుతుందండి ఫిజియోథెరపీ చికిత్సలో? అంటే కండిషన్ని బట్టి మారుతూ ఉంటుందండి. మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నీ జాయింట్ అయితేనేమో స్పాన్ ఆఫ్ 6 weeksలో మనం మేనేజ్ చేసుకోవాలి. షోల్డర్ అయినా అంతే ఉంటుంది. స్ట్రోక్ పేషెంట్స్ అని గురించి మాట్లాడుకున్నాము. స్ట్రోక్ పేషెంట్స్ మనం చెప్పలేము,
పేషెంట్ తీసుకునే మజిల్ అండ్ బ్రెయిన్ రెస్పాన్స్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైము ఎంత అగ్రెసివ్గా మనం ఫిజియో ఇస్తున్నాం అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈరోజు ఒక పేషెంట్కి అగ్రెసివ్గా ఇస్తున్నాను, ఆ పేషెంట్ తీసుకోగలగాలి. ఓకే, ఫిజియో ఇస్ నథింగ్ బట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక పేషెంట్కి పెయిన్ టెండెన్సీ లెవెల్ తక్కువ ఉంటుంది, ఇంకొక పేషెంట్కి టెండెన్సీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. రికవరీ అనేది ఎప్పుడు కూడా టెండెన్సీ లెవెల్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇందులో ఫిజియోథెరపీ ఏ విధంగా పాత్ర పోషిస్తుంది? అంటే స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో ఫిజియో ప్లేస్ మంచి రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు మంచి రోల్ ప్లే చేస్తుంది అంటున్నానంటే, మేజర్గా ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అన్నీ కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 30 లోపు, అంటే మనం చెప్పలేము ఎందుకు అవుతాయి అంటే మేజర్గా యాక్సిడెంట్స్ వల్ల అవుతూ ఉంటుంది. అంటే హిట్ అండ్ రన్, ఏదైనా పడిపోవడం, సడన్గా వెన్నుపూసకి లేదంటే వెన్నుపాము అంటాము, దానికి ఏదైనా ఇంజరీ అయ్యి అది కొలాప్స్ అయితే కంప్లీట్ అప్పర్ బాడీ కానీ అంటే అప్పర్ లిమ్స్ కానీ లేదంటే లోవర్ లిమ్స్ కానీ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లియర్ న్యూరో సర్జన్స్ ఇవన్నీ సర్జికల్ ఆప్షన్స్ ట్రై చేసినా కూడా ఫిజియోథెరపీ మంచి రోల్ ప్లే చేస్తుంది. ఏం చేస్తాము అంటే ఫిజియోలో ఫస్ట్ వాళ్ళకి మజిల్ లాస్ ఉంటుంది, మజిల్ లాస్, నర్వ్ లాస్ ఉంటుంది. అసలు ప్రాపర్గా మనం చేయాల్సింది ఏంటంటే అసెస్ చేసుకోవాలి, ఎంత ఉంది, నర్వ్ లాస్ ఉంది లేదంటే ఫంక్షన్ లాస్ ఉంది, ఎంత ఉంది, గ్రిప్పింగ్ పోతుంది, గ్రాస్పింగ్ పోతుంది, ఎందుకు పోతుంది, ఏ రూట్, ఏ నర్వ్ రూట్ పోతుంది, పోతే ఏ నర్వ్ రూట్ పోతుంది, అప్పర్ లింబ్ పోతే ఎక్కడ పోతుంది, లోవర్ లింబ్ పోతే ఎక్కడ పోతుంది, అది చూసుకోవాలి. ప్రాపర్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ మొడాలిటీస్ యూజ్ చేసుకొని మనము స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. ఇవాళ రేపు స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అనేవి సెంటర్స్లో అవ్వట్లేదు. రీహాబ్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ ది స్పైనల్ కార్డ్ ఇంజరీస్. అండ్ డిఫరెంట్ మొడాలిటీస్ వీ హ్యావ్ టు యూజ్. అంటే ఎట్లా అంటే స్టిమ్యులేటర్స్ యూజ్ చేస్తాము. స్టిమ్యులేటర్స్తో పాటు మ్యానిపులేషన్ అండ్ స్ట్రెచింగ్స్ ఎక్కువ యూజ్ చేయాల్సింది ఉంటుంది ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో. డాక్టర్ గారు, సర్జరీ తర్వాత కంపల్సరీ పేషెంట్ ఫిజియోథెరపీ చేయించుకోవాలా? చేయించుకుంటే కలిగే లాభాలు ఏంటి? సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ తీసుకోవాలా అంటే ఎస్, తీసుకోవాలి. బట్ అన్ని సినారియోస్లో తీసుకోవాలంటే అన్ని సినారియోస్లో అక్కర్లేదు. ఓకే. ఇప్పుడు కమింగ్ ఆన్ టు ఆర్థోపెడిక్ సర్జరీస్లో నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ జరిగినప్పుడు పేషెంట్ ఇండిపెండెంట్గా నడవలేడు, స్ట్రెంథనింగ్ క్యాపబిలిటీ లాస్ అవుతాడు. పేషెంట్కి అంత ధైర్యం కూడా ఉండదు. ఫిజియోథెరపీ తీసుకుంటే ఏమైపోతుంది అంటే మనం ప్రాపర్గా మసిల్ని స్ట్రెంథన్ చేస్తాము, గెయిట్ని ఇంప్రూవ్ చేస్తాము, తర్వాత పేషెంట్కి కాస్త కూస్తో మనం ధైర్యాన్ని ఇస్తాం. అలాగే డాక్టర్ గారు, ఆర్థో అండ్ న్యూరో అండ్ జెనెటిక్ ఈ ఫిజియోథెరపీకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఆర్థోపెడిక్లో మనము మేజర్గా మజిల్ స్ట్రెంథనింగ్, తర్వాత గెయిట్ ఇన్ ద సెన్స్ ప్రాపర్ వాకింగ్, తర్వాత మజిల్ లాస్ లేకుండా, అండ్ మస్కులోస్కెలిటల్ గురించి పూర్తిగా అంటే ఓన్లీ మజిల్ గురించి, బోన్ గురించి చూస్తూ ఉంటాము ఆర్థోపెడిక్స్లో. న్యూరోలో ఏమైపోతుందంటే న్యూరోకి కంప్లీట్ మజిల్ లాస్, న్యూరలాజికల్ లాస్తో పాటు పేషెంట్కి సైకలాజికల్గా కూడా డిప్రెస్ అయిపోతుంటాడు. అంటే ఇన్ బెడ్ పేషెంట్, న్యూరలాజికల్ పేషెంట్ నథింగ్ బట్ పేషెంట్ అనేది వాడు ఎట్లా ఉంటాడంటే ఇంకా బెడ్కి పరిమితం అయిపోతుంటాడు. ఆర్థోపెడిక్లో అట్లా ఉండదు. డే 1 ఫ్రమ్ ది సర్జరీ కానీ డే 2 ఫ్రమ్ ది సర్జరీ కానీ పేషెంట్ బెడ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆర్థోలో ఏం చేస్తామంటే పేషెంట్ గెయిట్ తర్వాత మోటివేషనల్గా ఎక్కువ ఇస్తూ ఉంటాము. బట్ పేషెంట్ కమింగ్ అంటే న్యూరలాజికల్ వచ్చేసరికి ఏమైపోతాడంటే పేషెంట్ సైకలాజికల్ డిప్రెస్ అవుతాడు. నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్దీ ఇంకా నేను ఇన్ బెడ్ పైన ఉంటున్నాడు, నేను ఆ పనులు చేసుకోలేకపోతున్నాను. యంగ్స్టర్ అయితే ఇంకా ఇబ్బంది పడిపోతుంటాడు. ఎందుకు యంగ్స్టర్ అట్ ఏజ్ ఆఫ్ 30-35లో అతను చూడాల్సిన లైఫ్ చాలా ఉంది. జాబ్ చేసుకుంటాడు, ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ రిలేటెడ్ సోషలాజికల్ ఇష్యూస్ వల్ల కూడా పేషెంట్ డిప్రెస్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్కి అలాంగ్ విత్ ట్రీట్మెంట్తో పాటు మోటివేషనల్గా కూడా ఫిజియో ఇవ్వాల్సింది ఉంటుంది. కమింగ్ ఆన్ టు జీరియాట్రిక్ ఈజ్ నథింగ్ బట్ ఓల్డర్ ఏజ్ పీపుల్ అనమాట. ఓల్డ్ ఏజ్ పీపుల్ అరౌండ్ 50-55 లేదా 60-65 ఏజ్ గ్రూప్లో కంప్లీట్ పేషెంట్ మసిల్ అంతా కూడా పోర్షన్ అంతా మారిపోతుంది. ఆ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా ఏం చూస్తామంటే పార్కిన్సన్స్ చూస్తూ ఉంటాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మామూలుగా ఏదో పార్కులో కానీ వీటిలో కానీ పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏదో స్టిక్ అయిన పట్టుకొని లేదంటే వంగిపోయి నడుస్తూ ఉంటారు. ఎందుకు నడుస్తారంటే డ్యూ టు మసిల్ లాస్, తర్వాత ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బీపీలు, షుగర్లు ఇవన్నీ కామన్గానే ఉంటూ ఉంటాయి. వాటితో పాటు ఫంక్షన్ లాస్ ఉంటుంది.
ఫంక్షన్ లాస్ వల్ల ఏమైపోద్దంటే ప్రాపర్గా వాళ్ళని కేర్ తీసుకోరు. లైక్ వైజ్ కొంచెం ప్రాపర్గా కేర్ తీసుకొని పార్కిన్సన్స్ లాంటివి జీరియాట్రిక్ ఫిజియోలో మంచి క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే డాక్టర్ గారు మరి చిన్నపిల్లలకి ఫిజియోథెరపీ చేయొచ్చా? చిన్నపిల్లలకి ఫిజియో చేయొచ్చా అంటే దాంట్లో కూడా మళ్ళీ కండిషన్స్ ఉంటాయండి. సెరిబ్రల్ పాలసీ అంటాము, తర్వాత ఆటిజం కిడ్స్ ఉంటారు, వాళ్ళకి బ్రెయిన్లో ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. బ్రెయిన్లో ఇంబ్యాలెన్స్ వల్ల ఏమైపోతుంది అంటే ఆటిజం కిడ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు నార్మల్ కిడ్స్లానే ఉంటారు. నార్మల్ కిడ్స్లానే ఉన్నా కూడా కొంచెం కొన్ని సినారియోస్లో హైపర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్కి కిడ్స్కి ఏం చేస్తామంటే ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వచ్చు. ఫిజియోలోని ఆక్యుపేషనల్ థెరపీ ఇచ్చి అది ఎలా ఉంటుంది అంటే నథింగ్ బట్ ఎట్లా అంటే వాళ్ళకి సైకలాజికల్గా కొంచెం అగ్రెసివ్ ఉంటారు. అట్ ద ఏజ్ ఆఫ్ 3-4లో ఉండాల్సిన కిడ్స్ కాస్త వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే 2 years లేదా 1 year కిడ్స్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ ఇంబ్యాలెన్స్ని కొంచెం మనం సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం మేనేజ్ చేయగలిగితే వాళ్ళు సెటిల్ అవుతారు. సిపి కిడ్స్లో ఎట్లా ఉంటారంటే బ్రెయిన్ ప్రాపర్గా గ్రోత్ అవ్వకపోయేసరికి ఏమైపోతారంటే ప్రాపర్గా 3-4 yearsలో ఎర్లీ స్టేజ్లో వాళ్ళని గుర్తించలేము మనం. అంటే మంత్స్ నుంచి 1 year వరకు కూడా బేబీ నడిచే ఏజ్ కాదు కాబట్టి నార్మల్ బేబీస్ లాగా వెళ్తూ ఉంటుంది. 1 year అవుతుంది, బేబీ నడవట్లేదు. 1.5 year అవుతుంది, బేబీ నడవట్లేదు. 2 years అవుతుంది, ఇంకా బేబీ నడవట్లేదు అంటే లోపల ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది అని మనం ఫీల్ అవ్వాలి. వెంటనే పేరెంట్స్ కూడా కొంచెం 1.5 year తర్వాత కూడా ఇంకా అవ్వకపోతే దగ్గరలో ఉన్న న్యూరో ఫిజిషియన్స్ కానీ లేదంటే ఫిజియో సెంటర్స్ కానీ ఒకసారి తీసుకొస్తే తరువుగా ఎగ్జామిన్ చేసుకొని కావాల్సిన ఫిజియో అనేది మనం సెరిబ్రల్ పాలసీ కిడ్స్ కూడా ఇస్తాం అనమాట. డాక్టర్ గారు మనం ఈ మధ్యలో రీహాబ్ అని అలా వింటూనే ఉంటాం. అసలు రీహాబ్కును ఫిజియోకి డిఫరెన్స్ ఏంటి? రీహాబ్ అనేది గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే రీహాబ్ ఈ మధ్య బాగా లైమ్లైట్ అవుతున్న నేమ్ ఏంటి అంటే రీహాబ్. ఎక్కడ చూసినా ఆ రీహాబ్ ఈ రీహాబ్ అని చెప్పేసి వింటూ ఉన్నాము. ఫిజియోథెరపీలో పార్టే రీహాబ్. ఓకే, రీహాబ్కి ఫిజియోకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక చిన్న ఫిజియో క్లినిక్ తీసుకున్నాము, ఒక చిన్న సెంటర్ తీసుకున్నాము, హాస్పిటల్ పక్కన పడేస్తే సెంటర్ తీసుకున్నాము. సెంటర్లో ఏం చేస్తాము, రెగ్యులర్గా ఎవరు వస్తారు ఫిజియోథెరపీ సెంటర్కి అంటే రెగ్యులర్గా లోవర్ బ్యాక్ పెయిన్ కేసెస్ కానీ లేదంటే షోల్డర్ ఇంజరీస్ కానీ యాంకిల్ ఇంజరీస్ కానీ నీ పెయిన్స్ కానీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే పేషెంట్ సెంటర్కి నడుచుకుంటూ రాగలరు, అర్థమవుతుంది కదా. అంటే పేషెంట్ మొబిలిటీ బాగానే ఉంటుంది, తర్వాత ఫంక్షనాలిటీ బాగానే ఉంటుంది. ఏమైపోద్దండి చిన్న చిన్న డిస్కంఫర్ట్స్ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ ఫిజియోథెరపీకి వస్తారు. రీహాబ్ అంటే ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కానీ లేదంటే స్ట్రోక్ పేషెంట్స్ కానీ అంటే నడుచుకుంటూ రాలేని వాళ్ళు, ఓకే, నడుచుకుంటూ రాలేని వాళ్ళు అంటే ఫంక్షనల్ లాస్ ఉన్న వాళ్ళు, మొబిలిటీ లాస్ ఉన్న వాళ్ళు, వాళ్ళని రీహాబ్లో పెడతాము. రీహాబ్కి ఫిజియోకి డిఫరెన్స్ ఏంటి అంటే రీహాబ్లో తరువుగా మానిటర్ చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు బ్యాక్ పెయిన్ పేషెంట్స్ని లేదంటే నీ పెయిన్ పేషెంట్స్ని షోల్డర్ పెయిన్ పేషెంట్స్ని తరువుగా మానిటర్ చేయాల్సినంత అవసరం లేదు. ఈ పేషెంట్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఒక 1/2 hour to 1 hour ఇచ్చేస్తే ఆ పేషెంట్ మనం చేసుకోగలడు. రీహాబిలిటేషన్లో పెడుతున్న పేషెంట్స్కి అలా ఉండదు. తరువుగా రెగ్యులర్ మానిటరింగ్ చేసుకోవాలి. దానికి రీహాబ్ సెటప్ అంతా కంప్లీట్ డిఫరెంట్ వే ఉంటుంది. కంప్లీట్ అట్లీస్ట్ 3 to 6 hours లేదా 3 to 9 hours రెగ్యులర్గా పేషెంట్కి రీహాబ్ ఫిజియో ఇస్తూ ఉంటేనే మనం ప్రోగ్రెషన్ చూడగలం. అది ఫిజియోథెరపీకి రీహాబిలిటేషన్కి డిఫరెన్స్ అనమాట. డాక్టర్ గారు, చాలామంది ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీ చేయించుకున్నప్పుడు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అలా అని చాలామంది పేషెంట్స్ అంటూ ఉంటారు. వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫిజియోథెరపీ వల్ల నొప్పులు ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి. బట్ కాకపోతే అది వస్తున్న ఫిజియోకి పేషెంట్కి రిలేషన్ పైన బాండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక పేషెంట్ ఉంటాడు, సెన్సిటివ్ పేషెంట్ ఉంటాడు. సెన్సిటివ్ పేషెంట్ని మనం ఎంత మెల్లగా చేసినా కూడా హీ ఫీల్ లైక్ ఇంకా నాకేదో నొప్పి వస్తుంది అన్న భయంతో ఉంటాడు. అలా కాకుండా ఇప్పుడు నేను ఈ మూమెంట్ చేయగలుగుతున్నాను, ఈ మూమెంట్కి చేస్తే కొంచెం నొప్పి ఉంటుంది, నథింగ్ బట్ మనం పేషెంట్కి కన్వే చేసే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. రెండోది, పేషెంట్ ఎంత అగ్రెసివ్గా యాక్టివ్గా తీసుకున్నా కూడా చేసే థెరపిస్ట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆ పేషెంట్ తట్టుకుంటున్నాడు కదా అని చెప్పేసి అట్లా ఎక్కువ ఇవ్వడము, అగ్రెసివ్గా వెళ్ళారనుకోండి, అంటే ఎర్లీ రికవరీ కోసం అగ్రెషన్గా వెళ్తారు మా వాళ్ళు. ఎర్లీ రికవరీ కన్నా కూడా పేషెంట్కి
ఫిజియోకి ఒక బాండ్ ఏర్పడిన తర్వాత ఫిజియో ఎంత అగ్రెసివ్గా చేసినా కూడా పేషెంట్ అంత పెయిన్ ఫీల్ అవ్వడం. దట్స్ హౌ. అంటే ఏముంటుందండి, ఫిజియోలో పెయిన్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది, బట్ కాకపోతే కొంచెం ప్రాపర్ వేలో, కొంచెం అంటే మరీ అంత అగ్రెసివ్ వేలో కాకుండా కొంచెం ప్రాపర్ వేలో వెళ్ళి వీళ్ళు ఫిజియో వస్తున్నప్పుడు కొంచెం ఐస్ ప్యాక్స్ కానీ హాట్ ప్యాక్స్ కానీ ఇట్లాంటివి కొంచెం చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసుకొని ఫిజియో తీసుకుంటే అంత పెయిన్ఫుల్ ఏమి ఉండదు ఫిజియో. అంటే మా దగ్గర రెగ్యులర్గా చూస్తున్న పేషెంట్స్ అయితే ఫిజియోకి పెద్ద ఎవరు వరి అవుతున్న పేషెంట్స్ అయితే మేము చూడలేదు. ఎందుకంటే మన అమోర్లో రెగ్యులర్గా ఆల్మోస్ట్ 5 to 7 కేసెస్ రోజు అవుతూ ఉంటాయి. అంటే నేను ఈ అమోర్ కానీ నా ఎక్స్పీరియన్స్లో నా పేషెంట్స్ ఎప్పుడు కూడా ఫిజియో వస్తున్నాడు అంటే భయపడడం కానీ, లేదంటే ఫిజియో వస్తున్నాడు అంటే వరి అవ్వడం అదేం ఉండదు. భయపడడం అని కాదు, కానీ మీరు అన్నట్టు ఇందాక పెయిన్ ఉంటుంది ఫిజియో చేసేటప్పుడు అని. సో చాలా మంది కొందరు సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళు కొంచెం డౌట్ చేస్తారు ఫిజియోథెరపీ ఇప్పుడు చేయించుకోవడం అవసరమా అని. అంటే వరి అవ్వకూడదు. అంటే మనకి ఏమవుతున్నా కూడా ఫిజియో వచ్చి మీకు ఏం చేస్తున్నా కూడా పేషెంట్ కోసమే. అంటే ఈ రోజు చేసుకోకపోతే ఏమైపోద్ది అంటే మధ్యలో స్టిఫ్ అయిపోయి నెక్స్ట్ డేకి ఇంకా పెయిన్ అగ్రెసివ్ అవుతుంది కానీ తగ్గదు. పేషెంట్ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి అంటే నాకు నొప్పి ఉంటుంది, నొప్పి ఉన్నా కూడా నేను ఈ రోజు కొంచెం ముందుకెళ్తేనే నెక్స్ట్ డేకి వెళ్ళగలను అన్న కాన్ఫిడెన్స్ తీసుకుంటే ఫిజియో మైట్ బి పెయిన్ ఫ్రీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచ్.